యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. నేను ఈరోజు చేసే వీడియో అండి, ఈ ధర్మాకోల్ సీడ్ని నేను తీసుకున్నానండి. తీసుకుని ఇందులో కొత్తిమీర, మెంతం కూర వేయటానికని ఈ సీడ్ని నేను కింద హోల్స్ కొట్టి కొబ్బరి పెంకులు పెట్టానండి. పెట్టేసి పైన కొబ్బరి పీసు వేసి అడుగున ఒక లేయర్ మట్టి వేసి దానిపైన ఈ అట్ట ముక్కల్ని వేసానండి. వేసి ఇప్పుడు మనము ఈ ఎరువు గార్డెన్ సాయిల్ ఉందండి. ఈ గార్డెన్ సాయిల్ని కూడా మనం ఈ విధంగా కొంచెం ఇది గ్యాప్ ఉందండి, దీనికి ఈ విధంగా దీన్ని పెడుతున్నానండి. పెట్టేసి మనం ఈ గార్డెన్ సాయిల్ని అంతా మనం ఈ విధంగా దీనిలో వేయాలండి. ఇలా వేస్తున్నానండి. వేసిన తర్వాత మనం ఈ విత్తనాలని ఇందులో వేద్దాం. ఇది మెంతం కూర, కొత్తిమీర వేయటానికని నేను దీన్ని రెడీ చేశానండి. ఇలా ఈ ఎరువునంతా మనం ఇదంతా కంపోస్ట్, చక్కగా పొడిగా ఉన్న కంపోస్ట్ అండి. చూడండి ఏ విధంగా మనకి గార్డెన్ సాయిల్ చక్కటి ఎరువు వచ్చిందండి. ఇది మంచిగా ఈ సాయిల్ అంతా చక్కగా కంపోస్ట్ అయిపోయి విత్తనాలతో మనకు మెత్తగా ఈ సాయిల్ అంతా మెత్తగా అయిపోయిందండి. అయిపోతే ఇప్పుడు దీని మీద మనం ఏం చేయాలంటే చిన్నగా తర్వాతది ఏదైనా దీనికి ఒక ఏర్పాటు చేయొచ్చండి. ఇక్కడ చేసేసి మనం ఇప్పుడు దీని మీద మనం ఈ మెంతం కూర విత్తనాలని వేస్తున్నానండి. ఇలా గీతలుగా మనం గీసుకుని చక్కగా ఈ మెంతం కూర విత్తనాలని మనము ఈ విధంగా దిమ్ముకోవాలండి. ఇవి రాత్రి నానబెట్టిన మెంతం కూర అండి. ఇదంతా ఇలా వీడియో ద్వారా నేను వీడియో తీస్తూ చెయ్యాలని నానబెట్టేసి ఉంచానండి. ఇదంతా మెంతం కూర అండి, మెంతం కూర విత్తనాలండి, సీడ్స్. ఈ విధంగా మనం ఈ బాక్స్లో, ఈ ధర్మాకోల్ బాక్స్లో మనం ఈ విధంగా మెంతం కూరను వేస్ట్ను ఉపయోగించి ఈ విధంగా కూడా మనం కుండీ లేకుండా ఈ విధంగా మనం ఆకుకూరల్ని వేసుకోవచ్చండి. ఈ విధంగా ఆకుకూరల్ని వేసుకుని మనం ఇదంతా కొంచెం లోతుగా వేసాను కదండి. వేసిన తర్వాత మనం దీనిపైన కొంచెం ఒక లేయర్ మట్టి మళ్ళీ ఇదంతా గార్డెన్ సాయిలేనండి. చక్కగా కంపోస్ట్ అయిపోయి ఉందండి. ఈ పొడిని మనం మళ్ళీ ఇలా కొంచెం జిమ్మేసుకుని ఇలా వేసుకోవాలండి. వేసుకుంటే మనకి చక్కగా మొలకలు వచ్చి మన గార్డెన్లో ఆకుకూరలు మంచిగా ఇంట్లోకి సరిపడా ఆకుకూరలు వస్తాయని ఈ విధంగా నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఈ మెంతం కూరను ఈ విధంగా నేను వేశానండి. ఇది అంతా కంపోస్ట్ అయిపోయిందండి. దీనిలో కౌమేనూరు కలిపాను, వర్మీ కంపోస్ట్ కలిపాను, ఇసుక అన్నీ ఉన్నాయండి. గార్డెన్ సాయిల్ ఇది. దానిలోనే కలిపి నేను ఈ సీడ్స్ని ఈ విధంగా నేను చక్కగా మొలకలు రావటానికని నేను ఈ విధంగా ఈ సీడ్స్ను ఇలా ఉపయోగించి నేను వేస్తున్నానండి. వేసి తర్వాత మనం ఈ విధంగా కొంచెం వాటర్ దిమ్ముకోవాలండి. ఈ విధంగా మనం కొంచెం దీనికి వాటర్ ఇచ్చేస్తే మనకి నాని ఉన్నాయి కదండి, చక్కటి మొలకలు వస్తాయి. ఈ విధంగా మనం దీన్ని ఈ మెంతం కూర విత్తనాలను సీడ్స్ని ఈ విధంగా వేసానండి. వేసి నేను వీడియో ద్వారా తెలపాలని నేను తెలియజేసి ఇది ఒక బాక్స్ వేసానండి. ఇంకొక బాక్స్ వచ్చేసి ఇదొక బాక్స్ అండి. ఇప్పుడు దీనిలో మనం ఏం వేద్దామంటే ఒక లేయర్ మట్టి వేసేసుకుందామండి. అన్నీ అట్ట ముక్కలు ఇవన్నీ వేసానండి. ముందే రెడీ చేసి పెట్టానండి. ఈ బాక్స్ని రెడీ చేసి పెట్టేసి మనం ఇప్పుడు ఈ గార్డెన్ ఎరువుని దీని మీద ఉపయోగించాలండి. ఇలా వేసేయాలి. ఇలా వేసుకుంటూ
మనం ఈ అట్టల ముక్కలన్నీ కనపడకుండా చక్కగా వాటర్ దిమ్మేనండి మెత్తగా కంపోస్ట్ అయిపోతాయి. ఇవి ఆకుకూరలకు చాలా, ఈ బాక్సులు ఆకుకూరలకు చాలా ఉపయోగపడతాయి. మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకుని ఈ విధంగా మనం ఇంట్లో కుండీలే కాదండి, ఇలా మన ఇంట్లో వేస్ట్ని ఉపయోగించి ఈ విధంగా కూడా మనం ప్రతి ఒక్క దాన్ని ఉపయోగించి మనం గార్డెన్లో ప్రతి ఒక్క దాన్ని మనం ఉపయోగించుకుని మొలకలను వేసుకోవచ్చండి. పైన మనం ఇంకా ఇప్పుడు కొత్తిమీరని దిమ్ముదామండి. దీనిలో కొత్తిమీరని కొంచెం గార్డెన్ సాయిల్ కూడా దీని మీద వేస్తానండి. వేసేసి మనం కొత్తిమీరని ఇప్పుడు దీనిలో కొత్తిమీరని దింపు. ఇది కొత్తిమీర అండి. ఇవి చక్కగా ఈ సీడ్స్ అన్ని రాత్రి నానబెట్టి ఉంచానండి. ఉంచి ఇప్పుడు నేను ఈ థర్మాకోల్ బాక్స్ని ఇలా ఉపయోగించేసి మన ఇంటి వేస్ట్ని వ్యర్థం చేయకోకుండా మనం ఇలా ఉపయోగించుకుని ఈ బాక్స్ని ఇలా ఉపయోగించి ఆకుకూరలు వేసుకోవచ్చండి. ఇది రాత్రి నానబెట్టిన ధనియాలు కచ్చాబిచ్చాగా మనము చెక్క ముక్క అయ్యేటట్టు చక్కగా చేసుకుని ఈ విధంగా మనం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఈ ధనియాలను ఈ సీడ్స్ని ఏ విధంగా వేసానో చూడండి. ఇప్పుడు మనం ఒక లేయర్ పైన మట్టి చిమ్ముకోవాలండి. ఇలా మట్టి జిమ్మేసేసుకుని పలసగా చక్కటి బాములు తయారయ్యాయండి. ఇందులో ఈ వర్మీ కంపోస్ట్లో చక్కటి ఇది గార్డెన్ సాయిల్ అండి. గార్డెన్ సాయిల్ మూలన మనకు చక్కగా ఇందులో మంచి పాములు, చక్కటి ఎర్రటి పాములు వచ్చేసినాయండి. దీనిలో వచ్చి మనకి మంచిగా ఈ సాయిల్ అంతా మనకి మంచిగా ఉపయోగపడిందండి. ఇప్పుడు దీనిపైన మనం ఇలా ఉంచేసి దీనిపైన మనం కొంచెం వాటర్ని జిమ్మేసేద్దాం. కొంచెం వాటర్ని జిమ్ముదామండి. ఇలా ఈ విధంగా వాటర్ని జిమ్మేసానండి. ఇది ఒక బాక్స్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక బాక్స్ను ఉపయోగించి మనం ఇప్పుడు ఈ బాక్స్ని ఏం చేయాలండి, కొంచెం దీన్ని కూడా గార్డెన్ సాయిల్ని వేసేసుకుని పైన తోటకూర గింజలు వేద్దాం. దీనిలో తోటకూర గింజల్ని వేద్దాం. ఇవన్నీ నేను విత్తనాలు చక్కగా షాప్లో తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఈ విధంగా మనం రెడీ చేద్దామని నేను వీటిని రెడీ చేస్తున్నానండి. రెడీ చేసి మీకు వీడియో ద్వారా తెలియజేయాలని నేను తెలియజేస్తున్నానండి. చూడండి ఏ విధంగా మనం ఈ థర్మాకోల్ షీట్ను ఉపయోగించాము. మన ఇంటి వేస్ట్ని వ్యర్థం చేయకుండా ఈ విధంగా మనం ఉపయోగించుకుని మన ఇంట్లో వరకే చక్కగా మన ఇంట్లో వరకే ఉపయోగించుకుని చక్కటి మొక్కల్ని పెంచుకోవచ్చండి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇందులో తోటకూర విత్తనాలు ఉన్నాయండి. కొన్ని ఇందులో తోటకూర విత్తనాలు లేవండి. తోటకూర
తోటకూర విత్తనాలు ఇందులో తోటకూర విత్తనాలు వేస్తానండి. ఇందులో తోటకూర విత్తనాలు వేయటానికని ఈ బాక్స్ రెడీ చేశానండి. తోటకూర విత్తనాలు లోపల ఉన్నాయి, తీసుకురాలేదు. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటేనండి, ఇందులో తోటకూర విత్తనాలు వేసిన బాక్స్ ఒకటి, ఇది ధనియాలు వేశాను. ఈ బాక్స్లో మెంతుం కూరని వేశాను.